డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగానికి దేశానికి దిక్సూచి అని దళిత సంఘాల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్ర అన్నారు. స్థానిక నీలంపాలెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు దేవరపల్లి రమణయ్య, గిరిజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుబ్బారావు, ఏలూరు శ్రీనివాసరావు, కాకమన రవి, బాబీ, పశుపతి, పోతురాజు, మక్కెన రవి తదితరులు బాగున్నారు. जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर. భారతదేశ వ్యాప్తంగా అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవం 75వ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయాన్నే పార్లమెంట్లో కూడా అంబేద్కర్ రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు జరిగినాయి. బ్రిటిష్ పాలనలో 200 సంవత్సరాల నుంచి బానిస బతుకులు పొందుతున్న భారతీయులందరికీ ఒక ప్రామాణిక గంధం భారతదేశాన్ని పరిపాలించడానికి రాజ్యాంగం అవసరమైంది. ఆ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు 10 దేశాల రాజ్యాంగాల్ని అవపోసన బట్టి భారతదేశానికి అవసరమైన హక్కుల నుంచి రాజ్యాంగాన్ని తయారు చేశారు. కరెక్ట్గా 2 సంవత్సరాల 11 నెలల ఈ భారత రాజ్యాంగాన్ని తయారు చేయడానికి సమయం తీసుకున్నారు. అది 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని అప్పుడు ప్రధాని నెహ్రూ, అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితరులందరూ కూడా అంబేద్కర్ గారు అందించారు. సరిగ్గా 2 నెలల తర్వాత అంటే 1949 నవంబర్ 26 నుంచి 1950 జనవరి 26కి ఇది అంబేద్కర్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీన్నే మనం రిపబ్లిక్ డే లేదా గణతంత్ర దినోత్సవం అంటున్నాం. ఈ అంబేద్కర్ రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఒక దిక్సూచి. ఎందుకంటే ఈ అంబేద్కర్ రాజ్యాంగం ఎందుకంటే మన భారతదేశంలో అనేక మతాలు, కులాలు, ప్రాంతాలు, సంస్థానాలు, విభిన్న సంస్కృతులు ఉన్నాయి. ఇవన్నింటి సమన్వయం చేస్తూ ఇక్కడ ఈ భారత రాజ్యాంగాన్ని తయారు చేశారు అంబేద్కర్ గారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే మన దేశంలో యుద్ధాలు కానీ తిరుగుబాట్లు కానీ లేకుండా ప్రజాస్వామ్యయుతంగా ఇక్కడ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణతోటి అంబేద్కర్ గారు ఎంతో ముందు చూపుతోటి ఈ రాజ్యాంగాన్ని తయారు చేశారు. కానీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆమోదించారు కానీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయటం లేదు. దానికి సవరణ చేయాలని, అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చాలని ఇప్పటికీ కొన్ని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. కానీ దాన్ని భారతదేశ ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు. ఒక మనిషికి ఒకే ఓటు, ఒకే విలువ, అందరినీ కులాలకి మతాలకి సంబంధం లేకుండా, లింగ వివక్ష లేకుండా, ఆడైనా మగైనా, ధనవంతులైనా, చదువున్నా లేకపోయినా అందరికీ అన్ని కులాలకి ఓటకు. ఎందుకంటే బ్రిటిష్ దేశంలో స్వాతంత్రం వచ్చినా కానీ 10 సంవత్సరాల దాకా ఆడవాళ్ళకి హక్కు లేదు, ఓటకు లేదు. భారతదేశంలో ఒకేసారి 18 సంవత్సరాలు నిండిన ఆడవాళ్ళకి, 27 సంవత్సరాలు నిండిన మగవాళ్ళకి ఓటు కల్పించిన ఓటుకు ప్రదాత అంబేద్కర్. కాబట్టి అంబేద్కర్ మనకి ఈ అంబేద్కర్ రాజ్యాంగ అమలు సందర్భంగా